ప్రారంభంలో సాధారణమైన విశ్వాసంలో ఉంటాం. విశ్వాసంలో ఎదుగుతుంటే ఆ విశ్వాసమే నీకు రోషాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆ రోషము, ధైర్యం ఏ దాంట్లో? లోకస్తుల మాదిరి ఇతరుల మీద చూపించడం కాదు, భక్తిలో, ఓర్పులో సహించాలి, భరించాలి. తర్వాత తెలుసుకుంటాడు తప్పేంటో. ఒక చిన్న సంఘటన చెప్తాను, ఎంతలా భరించాలి, ఎంతలా సహించాలని. ఏం కొడితే కొట్టించుకుంటామా? తిడితే తిట్టించుకుంటామా? ఎంతసేపయ్యా? నేను కొడితే తెలుస్తుంది నీకు, నేనంటే తెలుస్తుంది, మీ నాన్న అంటే తెలుస్తుంది, మీ అమ్మనంటే తెలుస్తుంది. విదేశాలలో నుండి మన దేశానికి వచ్చి అనాగరికుల మధ్య అడవి ప్రాంతాల్లో సువార్తను బోధిస్తూ అనారోగ్యులకు, కుష్ఠులకు బాసటగా నిలబడి వైద్యాన్ని అందించు అనాగరికమైన జనాంగానికి నాగరికత నేర్పించుతూ దేవుని ప్రేమలో పెంచుతున్న గ్రామ్స్టీన్, ఆయనే కదా, గ్రామ్స్టీన్ కుటుంబానికి ఏం చేశారు? తండ్రిని, గ్రామ్స్టీన్ను, ఆయనకున్న 2 పిల్లలను, వారికి నివాసం లేక కారులోనే నిద్రిస్తుంటే, సువార్త ప్రయాణమై ఆ అడవుల ప్రాంతాలు వెళ్తుంటే నిద్రించుచున్న ఆ సమయంలో కారు మీదంతా పెట్రోల్ పోసి అంటించారు. భర్త చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయారు.